నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. బీసీలకు అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి జగన్ అని, సిద్ధమంటే తాను శాశ్వతంగా జైలుకు వెళ్లడానికి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ముందుగానే చెప్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. దెందులూరు మండలం పోతునూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం నాడు భారీగా జరిగిన జేహో బీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. కొవ్వలి నుంచి పోతునూరు వరకు సాగిన భారీ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ చింతమనేని సభ ప్రాంగణానికి చేరుకున్నారు. దాదాపు 1500 బైకులతో చేపట్టిన భారీ ర్యాలీ సుమారు 4 కిలోమీటర్ల మేర బారులు తీరింది. దారి పొడవునా జనం చింతమనేనికి అభివాదం చేస్తూ మంగళహారతులతో పూల జల్లెలతో అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రోజు ప్రజలు రోజువారీ జీవన విధానంలో బీసీల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. టీడీపీ హయాంలో బీసీలను అన్ని విధాలా ఆదుకొని వారికి అండగా నిలిస్తే ఈ జగన్ రెడ్డి వచ్చి బీసీలకు రక్షణ లేకుండా చేశారని అన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఎవరైనా జగన్ చేసే అన్యాయాల్ని ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని, చింతమనేని జైల్లో పెట్టి జగన్ ఏమి సాధించారని అడిగారు. గూగుల్లో 420 సీఎం ఎవరు అని అడిగితే సీఎం జగన్ ఫోటోనే వస్తుందని అన్నారు. బీసీలకు ఎన్టీఆర్ కల్పించిన రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని, రాబోయే ఎన్నికల్లో బీసీలంతా జగన్ కు బుద్ధి చెప్పాలని అన్నారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ కోర్సుకుడు గారికి స్వాగతం, టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేష్ గారికి స్వాగతం. చింతకాయల అయ్యన్న పాత్ర గారి నాయకత్వం, చింతకాయల అయ్యన్న పాత్ర నాయకత్వం, చింతకాయల అయ్యన్న పాత్ర గారి నాయకత్వం. కష్టపడి పనిచేయాలి. ఆ విజయాన్ని సాధించడం కోసం మనం ముందుకు నడవాలి. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా చైర్మన్ లేసి 56 పదుల మంది డైరెక్టర్లు లేసి వాళ్ళకి విధి ఏంటో తెలియదు, నిధేంటో తెలియదు. ఎవరికి కుల వృత్తుల వారికి ఒక కుల సంఘం చైర్మన్ గా నీకు న్యాయం చేస్తున్నానని ఒక
గీత కార్మికుడికో, ఒక వడ్రంగికో, ఒక కమ్మరికో, ఒక కుమ్మరికో, ఒక రచనకో, ఓ నాయి బ్రాహ్మణుడికో ఎవరికి నువ్వేమిచ్చావు? ఈ 56 సంఘాలు పెట్టుకుని ఒక సగర చక్రవర్తుల్ని ద్రోహం చేశావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలలో చీలిక తీసుకొచ్చి తద్వారా నువ్వు రాజకీయ వ్యభిచారం చేయడానికి విడదీసావే తప్ప ఏ ఒక్క బీసీ కులానికైనా సరే నువ్వు ఆదుకున్నావని చెబితే రాజకీయంగా శాశ్వతంగా వైదొలుగుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పరిపాలన అంటే నీది కాదురా, వెనక్కరా గతం చూడు, చరిత్ర చెబుతారు, చరిత్ర చెబుతుంది. బీసీలు అంటే ఏంటో, తెలుగుదేశం అంటే ఏంటో, బీసీలు ఎక్కడ పుట్టారో, ఎక్కడ రాజకీయ అధికారాన్ని ఛేదించారో. ఏంద్రా నువ్వు చెప్పేది? ఈనాడు నువ్వు చెబుతున్న మాటలు, నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు ఒక నాయి బ్రాహ్మణుడికి కొట్టు పెడితే కుర్చీలు ఇచ్చాం, కత్తులు ఇచ్చాం, ఆదరణ ద్వారా 110 యూనిట్ల కరెంటు సబ్సిడీ మీద ఇచ్చారా? మేము బీసీల కోసం చేసింది, మేము మా యాదవుల కోసం, మా యాదవ సోదరుల కోసం ఆదరణ ద్వారా, మరేమిటో పశు సంవర్ధ శాఖ ద్వారా ఈనాడు గొర్రెల కాపర్లు కావచ్చు, గేదెల కాపర్లు కావచ్చు, ఈ రాష్ట్రంలో పాలు తాగుతున్నామంటే, పొద్దున్న కాఫీ తాగుతున్నామంటే జై హో బీసీ. ఈనాడు పాలు తీసేది యాదవులు, పాలు పోసేది యాదవులు, పాలు పోసేది గౌడస్, పాలు పోసేది బీసీలు. ఆర్బీకే అంటే రైతు దగా కేంద్రమా కాదా? కొంటే పండిస్తే ధాన్యాన్ని కొనేవాళ్ళు లేడు. మిల్లర్ల చుట్టూతా, నీ బ్రోకర్ల చుట్టూతా పండించి కౌలు రైతు అలో లక్షణం అని వాడికేమో నాపా కట్టాలి, యజమానికి నష్టపోయిందే కౌలు రైతు. ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలుంటే అటువంటి బీసీల్ని అణగదొక్కుతున్నారు పెద్దలందరూ కలిసి. వాళ్ళకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు, మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు, ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు, పంచాయతీ ప్రెసిడెంట్గా బీసీలు ఎందుకు రాకూడదు చెప్పి ఆలోచన చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ 34% రిజర్వేషన్ ఇచ్చారు. అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా, మనవల్ ప్రెసిడెంట్లుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అయినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు కల్పించిన అదృష్టం మా అందరికీ. ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకో నా కొడుకు, ఈ ముఖ్యమంత్రి వీడొచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి 34% రిజర్వేషన్ ని 24% రిజర్వేషన్ కుదించాడు, తీశాడు. అంటే 34% నుంచి 24% తగ్గించడం వల్ల సుమారు 16,000 పోస్టులు పోయాయి మన బీసీలకి. 16,000 పోస్టులు. అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడుక్కి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉన్నది. మనం చేస్తాను ఈవేళ కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు. నా మీద 15 కేసులు పెట్టారు. ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి. ఏం పీకేవరా, ఏం పీకో మమ్మల్ని? ఏంటి మాట్లాడకూడదా? నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా? మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, మాట్లాడే హక్కు. నువ్వేడోరా చెప్పడానికి? నాకు మాట్లాడతాం. నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా? ఇసుక దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? మట్టి దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? కాలువ మీద ఉన్న మట్టి అమ్మించుకున్నారు, మేము మాట్లాడకూడదా? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? తీసి గూగుల్ కొట్టండి. గూగుల్ కొట్టి 420 సీఎం కొట్టండి. ఎవరి పేరు చూడండి, కొట్టండి, కొట్టండి. ఎవరి పేరు వస్తుంది?
జగన్మోహన్ రెడ్డి అసలు చూసుకోండి. రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో 420 సీఎం అని కొట్టండి, ఎవరి పేరు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. మరి 420 కూడా కూడా నేనలేదు, గూగుల్ అన్నది. గూగుల్ నేనబద్ధం అన్న గూగుల్ అబద్ధాలు ఆడదు కదా. రైతులకు, వ్యవసాయ కార్మికులకు, దళితులకు, గిరిజనులకు, ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే భూ యాజమాన్య హక్కుల చట్టం, అసైన్ భూముల చట్ట సవరణను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరులోని అన్నే భవనంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ అధ్యక్షతన వహించారు. ముందుగా తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఓ శైలజ, ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ మిషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సంతోష్ కుమార్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సెల్ మాజీ సభ్యులు మేతా అజయ్ బాబు, ఏలూరు బార్ అసోసియేషన్ కార్యదర్శి జిల్లెలమూడి ప్రసాదరావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస డాంగే తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా నాయకులు పుష్పల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కోన శ్రీనివాసరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు గౌడు రంగబాబు, ఆర్ రంగారావు, కేఎస్ఎన్ మూర్తి, కేవీపీఎస్ జిల్లా నాయకులు ఎం ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసిన తర్వాత ఈ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం. ఇప్పటికే రైతులు కానీ ప్రజలు కానీ తమ భూముల మీద కానీ తమ ఆస్తుల మీద ఉన్న హక్కుల్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులు సైతం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఏదైతే సివిల్ మ్యాటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కోర్టుల ద్వారా వెళ్ళి పరిష్కారం చేసుకున్నారు. రెవెన్యూ ద్వారా పరిష్కార సమస్యలు కోర్టులు పరిష్కారం చూపిస్తూ ఉన్నాయి. మరి కోర్టులకు వెళ్ళడానికి, కింద కోర్టులకు వెళ్ళడానికి వీలైన పద్ధతుల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజలు తమ హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి టైటిలింగ్ లేని భూములు చాలా ఉన్నాయి, పేదల స్వాధీనంలో ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం లాక్కుని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చెప్పేసి కుట్రలో భాగంగానే ఈ చట్టం తీసుకొచ్చింది. కాబట్టి ఇది ప్రజలకి, రైతులకి, అందరికీ నష్టం కలిగించే భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతోపాటు అసైన్డ్ భూముల చట్ట సవరణ, అంటే భూసేకరణలో పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదనే పద్ధతుల్లో ఈరోజు ఈ చట్ట సవరణ చేస్తా ఉన్నారు. ఇది కూడా చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలు, ఈ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలి. అట్లాగే అసైన్డ్ యాక్ట్ చట్ట సవరణ కూడా రద్దు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ హక్కుల చట్టం రద్దు చేయాలి, అసైన్ చట్ట సవరణ రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం అన్నయ్య వెంకటేశ్వర భవన్లో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రెండు సంఘాలుగా ప్రధానమైన డిమాండ్ ఈ రెండు చట్టాలని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. దళితులు, పేదలు, గిరిజనులు, రైతాంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ చట్టాలు రావటం వల్ల ఇప్పటికే ఒక పక్క టైటిల్ యాక్ట్ లేకపోవడం వల్ల పేదలందరూ భూములు కోల్పోయే పరిస్థితి ఉంది. రెండో పక్క ఈరోజు రైతాంగానికి తీవ్రమైన నష్టం కలిగించే పరిస్థితి ఉంది. రెండోది అసైన్ చట్ట సవరణ తీసుకురావడం వలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు భూ హక్కులు ఇస్తామని ఒక పక్క యాజమాన్య హక్కు కల్పిస్తారని చెప్తూ రెండో పక్క ఆ భూముల్ని హరించే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఈ భూములన్నీ బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. ఈ జిల్లాలోనే దోసపాడు లాంటి ప్రాంతం కానీ, టీనాసపురం లాంటి ప్రాంతం కానీ, జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో వందలాది ఎకరాల అసైన్మెంట్ భూములు భూస్వాములు కట్టబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. వీటిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వీటిపైన ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. రెండోది రెవెన్యూ శాఖ అధికారులు వైఫల్యం వల్లే ఈరోజు ఇలాంటి చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. రెవెన్యూ శాఖ అధికారులు కరెక్ట్గా వ్యవహరిస్తుంటే
పేదలకు న్యాయం జరిగింది. ఈ ప్రాంతంలో రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, దళితులు, గిరిజనులకు అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ హక్కులు ఉపయోగపడతాయి. అలాంటి చట్టాలను ఈరోజు నీరుగార్చే విధంగా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ 2 చట్టాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ తీర్మానం చేయడం జరిగింది. రేపు 31వ తారీఖున జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన కూడా నిర్వహించాలని ఈ తీర్మానంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 31వ తారీఖు జరిగే ధర్నాకి 50 మంది ప్రజానికం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, పేదలందరూ కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టా భూములతో పాటు ఎస్ఎట్ భూములు కూడా సమాన రేట్లు సమానం ఉంటారు. అదే సందర్భంలో ఏవైతే 2013 భూశాఖ చట్టంలో జనవరి 31వ తేదీన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం కూడా జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదైతే ప్రజా వ్యతిరేక రైతు సంఘాలుగా, కార్మిక సంఘాలుగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ చట్టం రద్దు కోసం గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు జీవోని, ఆ తర్వాత దానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం కోసం 620 ఇది ముందుగా మహారాష్ట్రలో అమలు చేయడం ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజానికి వ్యతిరేకిస్తే దానికి దానదత్తం చేయడం కోసమే ఈ యొక్క భూ యాజమాన్య చట్టం 26 జిల్లాల కలెక్టర్లో కార్యక్రమం చేసే పరిస్థితి ఏమాత్రం లేదు. 2 లక్షల సివిల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి, చేస్తారని చెప్పేసి చెప్పడం చాలా ఆశ్చర్యం. నాయకుడు బండి కృష్ణగారిని మాట్లాడుకుంటూ ఇతర వంశాలను రక్షించబడతాయని తెలియజేస్తూ మేందరూ కూడా మాతో కలిసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని తెలియజేసి సేవ తీసుకుంటాం. అలాంటి పరిస్థితి అదే ఒక ఆర్థిక దుస్థితి ఈ రోజు కోర్టుల మీద ప్రభావం చూపిస్తుంది. పరిపాలన చేతకాని జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డప్పలనాయుడు విమర్శించారు. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా అశోక్ నగర్ లో ఆయన పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుగ్లక్ సైకోరెడ్డి పాలనకు రోజు దగ్గర పడ్డాయని అన్నారు. జగన్ రెడ్డి అవినీతి పాలనకు రాష్ట్ర ప్రజలంతా విసుగు చెంది ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, వైసీపీ జగన్ రెడ్డిని ఏలూరులో ఆలనానిని ఇంటికి పంపేద్దామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఏకైక సీఎం జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వర్రావు, బొత్స మధు, ఎంట్రించి ధర్మేంద్ర, నాయకులు రెడ్డి గౌరీశంకర్, బోండా రామునాయుడు, వీరంకి పండు, జనసేన రవి, సోషల్ సర్వీస్ మురళి, వంశీ, దోసపర్తి రాజు, చిత్తారి శివ, నాగభూషణం, పైడి లక్ష్మణరావు, నూకల సాయి ప్రసాద్, బొద్దాపు గోవింద్, బుద్ధ నాగేశ్వరరావు, స్థానిక నాయకులు చిట్టి, శ్యామ్, సునీల్, చందు, ఖలీల్, ప్రవీణ్, తంబి, చిన్నా చందు, సుబ్బు, రాజేష్, వీర మహిళలు కూర్మ సరళ, జొన్నలగడ్డ సుజాత, ప్రమీలారాణి, తుమ్మపాల ఉమాదుర్గ, దుర్గాబేబి, పావని తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అందుకని ఏంటంటే ఇప్పటికైనా కానీ ఈ పరిపాలన ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అబద్ధాలకే పరిమితం కాకుండాను ఉన్నటువంటి రెండు నెలలైనా కనీసం పరిపాలన అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి ప్రేమ్, అదేవిధంగా ఈ డివిజన్ కమిటీ, అలాగే టౌన్ పార్టీ ప్రోగ్రెస్ కమిటీ అందరికీ ఏర మహిళలకి అందరికి కూడా పేరు పెట్టిన జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాం. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రేమ్ కుమార్ వారి యొక్క సర్కిల్ అంతా కూడా డివిజన్ కమిటీ పెద్దలు మోహన్ రావు గారు మరి అందరూ కలిసి చాలా ఘనంగా ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని చోట్ల కూడా సమస్యల వల్ల ఏమనేది చాలా ఎదురవుతాం. ఎక్కడ కూడా ఒకవైపున ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అందిస్తూ ఉంటే
స్థానికంగా ఉన్నటువంటి పాలకవర్గం కానీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎక్కడ సమస్యల మీద పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ముగిస్తూ ఉన్నప్పటికి కూడా ఇటువైపు కార్పొరేషన్ కానీ శాసనసభ్యులు ఏ విధమైనటువంటి సమస్యల పరిష్కారం లేవు. ఒకవైపున మనం చూసినట్లయితే ఏదో ఒక కుంటు సాగు చెప్పి సంక్షేమ కార్యక్రమాలని కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరి విధ్వంస పాలన పోవాలి, ఏదైతే ఈ రోజున సుస్థిరమైనటువంటి పరిపాలన రావాలి. దానికి పవన్ కళ్యాణ్ గారిని అడుగు బిగించి మరి తెలుగుదేశం జనసేన ఐక్యతగా సమైక్య ప్రభుత్వం అలయన్స్ ప్రభుత్వం రావడం జరుగుతుంది. దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సుభిక్షమైనటువంటి పరిపాలన, ఉపాధి అవకాశాలు, విద్యారంగాల్ని అన్ని వర్గాలను ఆదుకునేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారనేది ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలు. అందుకని ఏంటంటే ఇప్పటికైనా కానీ ఈ పరిపాలన ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అబద్ధాలకే పరిమితం కాకుండాను ఉన్నటువంటి రెండు నెలలైనా కనీసం పరిపాలన అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి ప్రేమ్, అదేవిధంగా ఈ డివిజన్ కమిటీ, అలాగే టౌన్ పార్టీ ప్రోగ్రెస్ కమిటీ అందరికీ ఎర్ర మహిళలకి అందరికి కూడా పేరు పెట్టిన జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాం. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు పట్టణ స్థాయి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలు మెప్మా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆసరా 4వ విడత సాయంగా పట్టణ పరిధిలోని 5490 మంది మహిళల ఖాతాలకు జమ అయ్యే 4.39 కోట్ల విలువైన నమూనా చెక్కును ఎమ్మెల్యే డ్వాక్రా సంఘాలకు అందించారు. 4 విడతల్లో ఈ పథకం కింద నియోజకవర్గంలోని 47,812 మంది అక్కా చెల్లెలకు 185.29 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జగనన్న జమ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు కుమారుడు వరుణ్ సాయి, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ కెవి పద్మావతి, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కాలాబత్తుల సుజాత తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఫీల్ అవుతున్నారో, ఎంతైతే ఎమోషనల్ గా వాళ్ళు మాట్లాడుతున్నారో, నిజంగా కూడా జగన్ గారు చేసిన లబ్ధి అంతా కూడా పొంది వారి కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో సహాయపడ్డారు జగన్ గారని ఈరోజు వారు చెప్తుంటే నిజంగా సమయం తక్కువ కనుక ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సమయం తక్కువ కనుక ఇద్దరే మాట్లాడారు. మరి ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా మేమే ఆశ్చర్యపోతున్నాం. మనం ఈరోజు 4.5 సంవత్సరాలు, దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలలు కావస్తున్నాం మేము జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి, నేను ఎమ్మెల్యే అయ్యి. ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో కష్టం అంతా కూడా మేము ఒక్క క్షణంలో వారిని చూసి మేము అన్ని మర్చిపోతున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ నేరుగా మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో, బ్యాంక్ ఖాతాలో జమ చేస్తా ఉన్నారు. అన్నిటి గురించి మీకు ఇప్పటికే తెలుసు. అది అమ్మఒడి అవనియండి, ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేది అవనియండి, జగనన్న విద్యా దీవెన అంటే ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు పిల్లలు చదువుకుంటానికి కాలేజీలకు వెళ్తే
లక్షల రూపాయలు ఫీజులు కట్టుకుంటూ ఎంతో ఇబ్బంది పడి కాలేజీలకి వెళ్ళట్లేదు, మానేస్తున్నారు. వారు ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ లాంటి చదువులు చదవలేకపోతున్నారని ఆయన గ్రహించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్రలో ఆయన మరి ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టారు కాలేజీకి, 100% ఫీజు రియంబర్స్మెంట్. తర్వాత తెలుగుదేశం వారు వచ్చి ఆ 100% ఫీజు రియంబర్స్మెంట్ ని సకానికి సగం చేశారన్నమాట. అంటే 70-80 వేల రూపాయలు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఒక సంవత్సరానికి ఫీజు ఉంటే కేవలం 32,000 మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వంలో మొన్న 14 నుంచి 19 వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారిది, అందులో కేవలం 32,000 మాత్రమే ఇచ్చేవారు. అంతేగాని మోసపోవద్దు. తెలుగుదేశం వారు ఎప్పుడైనా మాట్లాడితే యువతకు ఉద్యోగాలు వచ్చాయా అంటే లక్షలాది ఉద్యోగాలు మనం రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చాయమ్మా. ఉద్యోగాలు అంటే ఒక్క సాఫ్ట్వేర్, ఒక ఐటీ రంగంలోనే కాదు, అనేక రంగాల్లో ఈరోజు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు జగన్ గారమ్మ. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి పట్టణాల్లో డెవలప్ అవుతూ వచ్చిందమ్మ. మనం కూడా వైజాగ్ లో చేసుకుంటా వస్తా ఉన్నాం. మొన్న మీరు చూశారు కంపెనీ టీసీఎస్ వారు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయటం అమ్మా, విప్రో వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేయటం చూశారు. ఇవన్నీ కూడా వైజాగ్ లో వస్తున్నాయి, కానీ కొంత టైం పడుతుంది. కానీ ఇవి కాకుండా లక్షలాది ఉద్యోగాలు ఈరోజు జగన్ గారు మనకి వస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని చోట్ల వస్తా ఉన్నాయి. మేమే ఎంతో మందికి నేను ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందమ్మా. అంతేగాని మోసపోవద్దు, వారు మోసపూర్వకమైన మాటలతో మోసపోవద్దమ్మా. నేను ఒక్క విషయమే చెప్పాను కాలేజీ ఫీజుల గురించి, ఇంకో విషయం చెప్తానమ్మా ఆరోగ్యశ్రీ గురించి. ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారమ్మా? ఎవరు పెట్టారు ఆరోగ్యశ్రీ పథకం? ఎవరు పెట్టారు? ఐడియా ఉందమ్మా ఎవరికైనా? ఎవరో మీరు అనుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారికి మేము ఎందుకు పూలమాల దండరు. ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టి ఎందుకు పెట్టారమ్మా ఆరోగ్యశ్రీ? జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మంచి వైద్యం జరగాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ లో వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టే అవసరం రాకూడదు. లక్షలు ఆ వ్యాధులన్నీ తగ్గించేసి కేవలం 900 వ్యాధుల వరకు కవర్ అయ్యేదట్టు పెట్టారమ్మా. ఎవరన్నా ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదని చెప్పేవారమ్మా తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇది కవర్ అవ్వదు, మీరు డబ్బులు చెల్లించుకోండి. ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టారు? ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి వైద్యం అవ్వటం కోసం, అంతేగాని డబ్బులు కట్టించి వైద్యం చేయటం కోసం కాదు. పైపెచ్చి పథకంలో మీ ప్రభుత్వంలో తెలుగుదేశం 2014 నుంచి 19 ప్రభుత్వంలో ఎన్ని వ్యాధులు కవర్ అయ్యాయో వాళ్ళని అడగండి. దాన్ని మెరుగ్గా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడమ్మా జగన్ గారు. వెంటనే దాన్ని మార్చి ఈరోజు దాదాపుగా 3,600 వ్యాధులు కవర్ చేసి అందులో ఏ వ్యాధి వచ్చినా మీరు హాస్పిటల్కి వెళ్తే పూర్తి స్థాయిలో మీకు వైద్యం జరిగేటట్టు పెట్టడం జరిగిందమ్మా. ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు, ఎవరిని ఏ రాజకీయవేత్త చుట్టూరు తిరగక్కర్లేదు, ఎవరికి లంచాలు ఇవ్వక్కర్లేదు, ఏ మన బంగారం తాకట్టు పెట్టక్కర్లేదు, ఎక్కడ అప్పు తీసుకురావక్కర్లేదు. అన్ని కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేదని పెట్టామన్నమాట. గతంలో క్యాన్సర్ లాంటి వ్యాధులకి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యాయి కాదు. ఈరోజు అన్ని క్యాన్సర్స్ కూడా క్యాన్సర్ పేషెంట్స్కి ఎటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చినా సరే అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులో కవర్ అయ్యేటట్టు పెట్టారు. అంతేకాదు గతంలో 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుండే ఏర్పాటు ఉండేది. దాన్ని జగన్ గారు ఈరోజు 25 లక్షల వరకు కూడా పెంచి 25 లక్షల రూపాయల వరకు కూడా మనం వైద్యం చేయించుకునేటట్టు ఈరోజు ఆరోగ్యశ్రీలో పెట్టారు. అన్ని చేసుకుంటా వస్తా ఉన్నాము. మరి 100 కోట్లు 1000 కోట్లు జగన్ గారు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, అమ్మ ఒడి ఇస్తా ఉన్నాం. ఇప్పుడు నేను జగన్ అన్న విద్యా దీవెన మాట్లాడాను, వసతి దీవెన మాట్లాడాను, ఆరోగ్యశ్రీ మాట్లాడాను. ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా గురించి నేను పెద్దగా మీకు చెప్పక్కర్లేదమ్మా. ఆ రోజు జగన్ గారు వాగ్దానం చేశారు, హామీ ఇచ్చారు. ఏదైతే బాకీ ఉంటుందో గ్రూప్ ఎంతైతే బాకీ ఉంటుందో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజుకి అది 4 విడతల్లో నేను మీకు మాఫీ చేస్తానని చెప్పారమ్మా. అదే విధంగా 3 విడతలు ఇచ్చేశారు. ఇప్పుడు 4వ విడతలు రిలీజ్ చేస్తూ 4 విడతల్లో మొత్తం బాకీ ఆ రోజు గ్రూప్ కి 3 లక్షలు ఉంటే 3 లక్షలు, 6 లక్షలు ఉంటే 6 లక్షలు, 10 లక్షలు ఉంటే 10 లక్షలు కూడా మొత్తం మాఫీ చేశారమ్మా జగన్ గారు. నిజంగా కూడా ఆయనకి మనం ఎప్పటికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలమ్మా. ఈరోజు మొత్తం ఇది
అన్నిటికన్నా పెద్ద పథకం అమ్మ. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, మురుగునీటి పారుదల, మెరుగైన పారిశుద్ధ్యం వంటి పనులను చేపట్టినట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుకుంపేట పరిధిలో గల శాంతిపురం 2వ వీధిలోను ఐఎల్టీడీ జంక్షన్ నుండి బొమ్మూరు వరకు వేయనున్న రహదారి పనులకు మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిందన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేసి పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాజమండ్రి రూరల్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఆర్ఎండ్బిడిఈ బివి మధుసూదన్ రావు, నగరపాలక సంస్థ రూరల్ డివిజనల్ పార్టీ క్లస్టర్ అధ్యక్షుడు మింది నాగేంద్ర, జేసీఎస్ల ఇన్ఛార్జీలు కొప్పినీడి ప్రసాద్ బాబు, స్థానిక నాయకులు ఎన్ సుబ్బారావు, పి రాజు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నా నాకు కొంచెం ఎక్కరా అన్న ప్లీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.